స్థాయి వ్యతిరేకత అయితే మొదలైపోయిందా? అందుకు నిదర్శనమే ఇప్పుడు రోడ్డెక్కి చేస్తున్న ధర్నాలు గాని, ఆందోళనలు గాని. ఇది తెలిసి జరుగుతుందా? లేదంటే ఇంకా పరిస్థితుల ప్రభావం అలా చేసేలా చేస్తుందా ప్రభుత్వాన్ని? సమస్య ఏంటంటే ఇప్పుడు నేనున్నాను. నీకు తెలుసు, పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడుతుంటే వచ్చే రూపాయి ఏంటనేది. ఇప్పుడు ఎక్స్‌పెక్టేషను నేను ఇంకో ఇద్దరు ముగ్గురిని పెట్టుకుందాం అనుకుంటా. లేదా ఎక్కువ జీతం ఇద్దాం అనుకుంటా. ఇవ్వలేకపోతే సిబ్బందికి బాధ. ఇచ్చానంటే నాకు వల్ల కాదు. ఇక్కడ ఎక్కడ తేడా వస్తుంది? నాకు ఎక్కువ సంపాదన వస్తే నేను ఇవ్వడం వేరు. తక్కువ సంపాదన వస్తే ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాం? ఇది వ్యాపారస్తుడి పద్ధతి. ప్రభుత్వం పనైనా సమస్య అది. కానీ వ్యాపారం నడవాలంటే నువ్వు ఖచ్చితంగా ఉద్యోగిని సంతృప్తి పరచాల్సిందే. అలాగే ప్రభుత్వం నడవాలంటే నువ్వు మళ్ళీ గెలవాలంటే ప్రజల్ని సంతృప్తి పరచాల్సిందే. ఇక్కడే సమన్వయం లోపిస్తుంది. అక్కడే కష్టాలు వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం అప్పుల్లో ఉంది. అప్పులు లేనిది ఎప్పుడు? బేసిక్గా రాష్ట్ర విభజన అప్పుడు అప్పులే ఉన్నాయి కదా, విభజనకు ముందు అప్పులే ఉన్నాయి కదా. మరి సంక్షేమం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్ టైంలో 45,000 కోట్ల రూపాయలు ఏడాదికి అప్పు చేస్తే దాన్ని 5 లక్షల కోట్ల లెక్కని చెప్పారు. ఇప్పుడు 14.5 లక్షల కోట్లు జగన్ అప్పు చేశాడంటే ఏడాదికి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినట్టండి? 3 లక్షల కోట్లు అప్పు చేసినట్టు. కుదురుద్ది అసలు 3 లక్షల కోట్లు అప్పు చేయాలంటే? మనకి జిఎస్డిపి రూల్ ఏంటయ్యా అంటే రాష్ట్ర జిఎస్డిపిలో 3% తీసుకోవచ్చు అప్పు.